నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అంశం సీసీ కెమెరాల పైన. ఈరోజు కడప నగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. కడప ఎమ్మెల్యే గారైతేనేమి, వారి భర్త పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారైతేనేమి, కడప నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వ్యాపారస్తులు కానీ, అటు డాక్టర్స్ అయితేనేమి, అలాగే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు అయితేనేమి, ప్రజలైతేనేమి, వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఒక విధంగా భయాందోళనలకు భయభ్రాంతులకు గురవడమే కాకుండా వాళ్ళు అడుగుతున్న విధానం చూస్తూ ఉంటే డిమాండ్ చేసేట్టు, డిమాండ్ కూడా కాదు, బ్లాక్మెయిలింగ్ లాగా వాళ్ళు ప్రజలను, వ్యాపారస్తులను, డాక్టర్స్ను, పారిశ్రామికవేత్తలను అడుగుతున్న విధానం. అందులో బాగానే చూశాం. గత 4 రోజుల కిందట ఒక మంచి వ్యక్తి, కడప నగరానికి చిరపరిచితుడు జిలానీ భాష ఆడారు, అస్వస్థతకు గురై ఈరోజు ఆసుపత్రిలో చేరడం జరిగింది. పాపం అతన్ని అడిగిన తీరు మీరు మీడియా ముఖంగానే చూసింటారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పబ్లిక్గా డిమాండ్ చేస్తూ, ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ, పేరు ఉదహరిస్తూ అతన్ని, అలా కొడుకు రబ్బారీ గారిని అడిగిన తీరు, దానితో అతను మానసిక క్షోభకు గురై ఈరోజు ఆసుపత్రి పాలు కావడం జరిగింది. దాంట్లో అతను ఆసుపత్రి పాలైతే ఎప్పుడైతేనే వాళ్ళ బ్యాచ్, వాళ్ళ అనునయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలవమని మీడియా ముందుకు వచ్చి అది కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా ఇదైంది, దానికి నాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఏమయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, మీకు మీ పార్టీ నేతలు ఏదైతే కడప ఎమ్మెల్యే గారు అలాగే వాసు గారు పబ్లిక్గా మీ అనుచరుల సమక్షంలోనే కదా వాళ్ళ పేర్లు ఉదహరించి మాట్లాడింది. అక్కడ మీకు సంబంధించిన వాళ్ళ ద్వారానే కదా ఆ వీడియో సర్క్యులేట్ అయింది. మీరు చేసేదంతా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద నింద మోపడం ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మనం ఇలాంటి విధానాన్ని చూసామా? చెప్పండి. మీరు కూడా చాలా సీనియర్ వ్యక్తులు ఉన్నారు మీడియాలో. గతంలో నా వయసు 52 సంవత్సరాలు అయితే నాకు ఊహ తెలిసిన సమయం నుండి రామచంద్రయ్య గారు అయితేనేమి, శివానంద రెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ ఖలీల్ బాషా గారు అయితేనేమి, అహ్మదుల్లా గారు అయితేనేమి, మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారు అయితేనేమి, దాదాపు ఎంతో మందిని నేను చూశాను. వాళ్ళు వాళ్ళ పరిధిలోనే వ్యవహరించేవారు తప్ప ఎప్పుడు కూడా లైన్ దాటిన పరిస్థితి లేదు. వీళ్ళ ఇప్పుడు ఎన్నికైన ఈ ఎమ్మెల్యే గారి తీరు, వారి భర్త గారు తీరు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని సమర్థించుకుంటూ కూడా మళ్ళీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీరు నియంతలాగా వ్యవహరిస్తున్నారా? ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, ప్రభుత్వ పరంగా తీసుకురావాల్సిన నిధులు పోయి, మీరు ప్రజలనే, వ్యాపారస్తులనే, ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా లాస్ట్కు సేవా దృక్పథంతో సంస్థలు నడుపుకుంటున్న వారితో కూడా మీరు డిమాండ్ చేసి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి మీరు ఫండ్స్ రాబడడం వాస్తవం కాదా? దీన్ని మీరు బహిరంగంగా మీరే ఒప్పుకుంటున్నారు. కావాలంటే మీరు మాట్లాడిన వీడియోలో చూడండి. మీడియా మిత్రులు మీ సమక్షంలోనే చూడండి, పేర్లు పెట్టి
చూసారా? పబ్లిక్గా హాస్పిటల్ మీద దాడులు చేపిస్తాం అని పేరు ఉదహరించి చెప్పిన సందర్భం. దీన్ని వాళ్ళ అనుచరులే సర్క్యులేట్ చేసిన తర్వాత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి మేము వసూలు చేసేదే అని మళ్ళీ వారు మాట్లాడిన తీరు చూడండి. కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్ గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము. సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకి, పోలీసు వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకి, యువతకి వాటి దృష్టిగా ఇస్తాం. ఇందులో ఎవరు ఏ విధంగా క్లోజ్ చేసుకున్న ఎడిటింగ్ సబ్జెక్టే లేదు. కేసు తీరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాం. చూడండి, ఇది ఈ ఎమ్మెల్యే తీరు, వారి భర్త తీరు. ఇంకా మానసిక క్షోభ గురి కామంటే కారా? ఏమన్నా అంటే పీపీపీ మోడల్ అంటారు. పీపీపీ మోడల్ అంటే ఏంటి? ప్రజలను పబ్లిక్ గా పట్టి పీడించడమా పీపీపీ మోడల్ అంటే? ఏదైనా మీరు ఒక కార్యక్రమం చేయదలుచుకున్నారు, కానీ కొన్ని విధానాలు ఉంటాయి. ఒకటి, ఏదైతే కడప నగరానికి సీసీ కెమెరాలు కావాలనుకున్నారో అది పోలీసు శాఖ వారి ద్వారా కేంద్ర రాష్ట్ర హోంమంత్రి శాఖకు నివేదిక పంపించి మా నగరంలో క్రైమ్ రేట్ను తగ్గించుకునేదానికి మాకు సీసీ కెమెరాలు అవసరం కాబట్టి మీరు తక్షణమే మాకు సీసీ కెమెరాలకు కావాల్సిన నిధులు ఏర్పాటు చేయండి అని ఒక ప్రజాప్రతినిధిగా రిక్వెస్ట్ చేయడం పోలీస్ శాఖ వారి ద్వారా, లేదు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఫండ్స్ సేకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అది కాకపోతే గౌరవ కలెక్టర్ ద్వారా లేక గౌరవ ఎస్పీ గారి ద్వారా కడప నగరానికి కావాల్సిన సీసీ కెమెరాలు ఎవరైనా దాతలు ఉంటే నగరంలో స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వండి అని ఒక విజ్ఞాపన వినతి ద్వారా అడగచ్చు, తప్పేంలే. మరి ఇదేం పద్ధతి? ఎప్పుడైనా మనం చూసామా? గతంలో ఏ నాయకులైనా ఈ విధంగా ప్రవర్తించిన తీరు ఉందా? దాఖలాలు ఉందా? కడప నగరంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు లేక వ్యాపారస్తులు వెలవెలబోతా ఉన్న పరిస్థితి. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద మాల్స్ రావడము, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రావడము, దాంట్లో భాగంగా చిన్న సన్నకారు వ్యాపారస్తులు పూర్తిగా వ్యాపారాలు బోనీలు జరగక ఈరోజు వ్యాపారాలు మూసేసుకున్న పరిస్థితి. మీడియా మీరు గమనించండి. ఈరోజు ప్రధాన కూడళ్ళైన ఐబీ స్ట్రీట్ అయితేనేమి, డీకే స్ట్రీట్ అయితేనేమి, మద్రాస్ రోడ్ అయితేనేమి, మిగతా అప్సరా కూడళ్ళు కానీ, ఎరముకపల్లి కూడలు కానీ, 7 రోడ్స్ కానీ ఒక సూరి మీరు గమనించండి. పాపము బోనీలు జరగక ఈగలు తోలుకుంటా ఉన్న పరిస్థితి. కొంతమంది అయితే పూర్తిగా మూసివేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళను భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆ కోణంలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వారి పక్షాన ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా? నేర్చికి లేడికి పరుగు అన్నట్టు మీ విధానం మీదే. ఇది ఎక్కడికి దారితీస్తూ ఉంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రసంగంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఎవ్వరే కానీ ఎక్కడే కానీ వీరికి మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఏ సమస్య వచ్చినా మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీరు ధైర్యంగా వచ్చి మా నాయకులకు చెప్పుకోవచ్చు. వారి అనునయులు అంటున్నారు, ఇక్కడ మేము వసూలు చేసినామని మీరు అంటున్నారు, డిమాండ్ చేశామని మీరు అంటున్నారు, అటువంటి వాళ్ళని ఎవరైనా మీరు నిరూపించగలరా అని అంటున్నారు. అయ్యా బాబు, మీరు భయపెట్టింది లేని అందరికీ తెలుసు. ఈరోజు కడపలో మీ గురించి, మీ ఎమ్మెల్యే గారి గురించి, మీ వాసు గారి గురించి మాట్లాడాలంటేనే భయపడుతున్నారు. వారి గురించి ఏదన్నా అలా చెప్పాలంటేనే భయపడుతున్నారు. అటువంటి భయం క్రియేట్ చేసి పెట్టారు మీరు. ఎక్కడైనా ప్రజానాయకుడు అంటే స్వేచ్ఛాబద్ధమైన వాతావరణాన్ని కల్పించాలా, కానీ ఇక్కడ ఆ వాతావరణం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడ దాడులు చేస్తారో, ఎక్కడ వాళ్ళ అనుచరులకు దాడులకు గురవుతామో అని భయపడతా ఉన్న పరిస్థితి. మొన్న ఒక సందర్భంలో ఐఎంఏ హాల్లో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాం మా మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళతో. అక్కడ డాక్టర్లు స్వయంగా వచ్చి
మా అంజాద్ గారి అన్నగారితో మాట్లాడుతూ, అన్నా మేము గతంలో ఎంతో మందిని చూసాం కానీ ఇటువంటి ఎమ్మెల్యేని మేము చూడలేదన్నా. గతంలో మీరు కూడా మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఏదైనా పేదవాళ్ళు వచ్చి మా హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్లకు ఏదన్నా మీ పరిధిలో ఫీజులు తగ్గించండి అని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నారే తప్ప ఇటువంటి పద్ధతిని ఎప్పుడూ మీరు అవలంబించింది లేదు అని స్వయంగా వాళ్ళే వచ్చి చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. ఈరోజు మీ పరిస్థితి చూస్తా ఉంటే ఎట్లుందంటే కన్నా ఇప్పుడు ఎవరైతే ఏదైతే మాట్లాడారో మీ అనుచరులు మీకు ఒక సలహా ఇస్తున్నా. మీరు కడప నగరంలో మారువేషంతో వెళ్ళి వ్యాపార కూడళ్లలో కానీ, టీ హోటళ్ళ దగ్గర కానీ, టిఫిన్ హోటళ్ళ దగ్గర కానీ, లేకపోతే నాయి బ్రాహ్మణ సోదరుల బార్బర్ షాపుల్లో కానీ పోయి ఒకసారి కూర్చొని మారువేషాల్లో వినండి. కడప నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి గురించి, పోలిట్ బ్యూరో వాసు గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అప్పటికల్లా అవకాశం అవుతుందేమో. ఎందుకంటే పచ్చకామెల్లోకి వచ్చినవాడికి ఒళ్ళంతా పచ్చగా కనిపిస్తా ఉన్నట్టు, అందరూ పచ్చగా కనిపిస్తా ఉన్నట్టుంది మీ పరిస్థితి. చెవిటోడి ముందు శంకు తినట్టు మీకేమీ వినపడ్డంలా, మీకేమీ కనపడ్డంలా. మీరు ఒక పని చేస్తున్నారు, కళ్ళు మూసుకున్నారు, చెవులకు వినపడ్డంలే, నోటికి చేయడం పెట్టుకున్నారు, అంత తప్ప ఇంకోటి కాదు. నిజంగా ఎప్పుడు చూడని పరిస్థితి. ఇప్పటికి వరకు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు ఏం ఆలోచించాలా? ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎక్కడైనా మీరు ఒక కట్టెడు మట్టి ఎత్తి వేసిన దాఖలాలు ఉన్నాయా? కనీసం ఆఫీసర్లతో ఒక రివ్యూ మీటింగ్ చేసిన ఏర్పాటు ఏమైనా చేశారా? గత ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ పెండింగ్ పనులకు నిధులు తీసుకొని వచ్చి ఆ పెండింగ్ పనులు ఏదైనా ఉంటే కంప్లీట్ చేస్తామని ఆలోచన చేశారా? కడపలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడా ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కనపడట్లేదు. అదేమైనా మీరు పరిష్కరించే మార్గాలు ఏమైనా చూసారా? లేకపోతే రాష్ట్రంలో నుంచి వెళ్ళి నిధులు తీసుకొని వచ్చి ఏమన్నా కడప డెవలప్మెంట్కి ఇంకా కృషి చేద్దామని ఏమన్నా మీరు ఆలోచన చేస్తున్నారా? ఏది కనీసం ఇప్పుడు జనవరి, ఇంకా రాబో 2 నెలల్లో వేసవికాలం మొదలవుతుంది. ఈ వేసవికాలం మొదలవుతా ఉంది. చాలా వరకు కడప చుట్టుపక్కల పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాళ్లకు నీరు సక్రమంగా అందేదానికి మనం ఏమైనా ముందస్తు కృషి ఏమైనా చేయాలా? కడపకు ఎంత నీటి అవసరం ఉంది అని ఒక సమీక్షా సమావేశం ఏమైనా నిర్వహించి ముందస్తు ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఒక ప్రజాప్రతినిధిగా ఇవి సమస్యలు కావా? ఈ సమస్యల పైన మీరు ఏ రోజైనా మీరు మాట్లాడుతున్నారా? కేవలం పబ్లిసిటీ పిచ్చి తప్ప, కేవలం సీసీ కెమెరాల యొక్క బూచి తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? వాళ్ళ అనునాయులు వాళ్ళ బ్యాక్ అంటున్నారు. రాబో కాలం ఎస్ మేము కూడా చెప్తున్నాం. పాపం ఈరోజు కడప నగరంలో కూలీలు అంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చి కూడు లేకుండా పోయింది మాకు అని. గతంలో మా వైఎస్ఆర్సీపీ, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 365 రోజులు, ఆ 2 రోజులు వచ్చిన దాంతో వారంలో గడుపుతా ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా మీరు? పుణ్యకాలం అయిపోవస్తా ఉంది. ఇప్పటికే 2 ఏళ్ల కాలం అయిపోయింది. ఇంకా ఎంతో దూరంలో లేదు. 2 ఏళ్ల కాలం సార్వత్రిక ఎన్నికలకు, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మేము చెప్పాల్సిన అవసరంలే. మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు. మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజా తీర్పు మా వైపు ఉండబోతా ఉంది. రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లలో కడప నగరంలో 50కి 50 డివిజన్లు మేము గెలవబోతా ఉన్నాం. అలాగే ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యూజ్ మెజారిటీతో మా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు అయితేనేమి, అలాగే రాష్ట్రంలో నిలబడే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితేమి గెలవబోతున్నారు. కనీసం మీకు ఇచ్చిన దానికైనా
కడప రుణం తీర్చుకోండి అని మీకు ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. జై జగన్. ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ P4 మోడల్ కింద మాకు కడపకు సీసీటీవీ కెమెరా మేము పెట్టాం, మేము వసూలు చేస్తాం అని చెప్తున్నారు. ఈ P4 మోడల్ రాష్ట్రమంతా ఉందా ఇలా కేవలం కడపలో జరుగుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 150, 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడా లేని P4 మోడల్ కడపలోనే జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే బ్లాక్ మెయిల్గా వసూలు చేస్తున్నారు, భయపడించి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వీడియోల్లో మేము చూస్తున్నాం, వీళ్ళు ఏమో డొనేషన్ చేయండి అని చెప్తున్నారు. డొనేషన్ చేస్తే ఎవరైనా 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 అట్లా డొనేషన్ చేస్తారు. ఈడ పరిస్థితి ఎట్లా ఉందంటే వీడియోలో మేము చూస్తున్నాం 10 లక్షలు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా డొనేషన్ చేస్తే అది ఇందాక చెప్పినట్టు 1000 రూపాయలు, 50,000, 1,00,000 రూపాయలు చేయాలా. వీళ్ళు డిమాండ్ చేసి మరి 10 లక్షలు అడుగుతున్నారు. అదే కాకుండా కొంతమంది ఇప్పుడు ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, ఫేస్బుక్ ద్వారా పెట్టి మళ్ళా వాళ్ళకు సపోర్టుగా మాట్లాడుతూ మా మేడము ఏదో మంచి కార్యక్రమం చేస్తుంది, ఈ సీసీటీవీలు పెట్టడం వల్ల వైసీపీ వాళ్ళు ఏదో దందా చేస్తున్నారు, దానికి అరికట్టేదానికి ఇది చేస్తున్నాం మేము, వాళ్ళు అడ్డపడుతున్నారు అంటున్నారు. మేమేమి సీసీటీవీ కెమెరాలకి అడ్డపడ్డంలే. మీరు లక్షణంగా సీసీటీవీ కెమెరాలు పెట్టండి, సొంత నిధులతో పెట్టండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టండి, ఫండ్ తెచ్చి పెట్టండి. అంతేకాకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో ఒకరు మన్సూర్ అని అతను నగరాధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు ఆయన పార్టీలోనే నగరాధ్యక్షుడికి ఓటింగ్ జరిగితే 95% మంది ఆయనకు రిజెక్ట్ చేశారు. అది మెసేజ్ల ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు, ఐవీఆర్ కాల్స్ ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు. ఆయన పార్టీలోనే ఆయనకు వాల్యూ లేదు, అంటే యాక్సెప్ట్ చేయడం లేదనమాట. అలాంటిది జరుగుతుంది టీడీపీలో. అంతేకాకుండా టీడీపీలో ఈరోజు ఎవరైతే వీళ్ళు వీడియోలు పెడుతున్నారో వాళ్ళు అసలు టీడీపీ వాళ్ళు కాదు. కొంతమంది వైసీపీ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కడపలోనే కాదు, వాళ్ళు యాడవరకట్టపల్లి లేకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు పెడుతున్నారు. సీనియర్ నాయకులు గతంలో టీడీపీలో కష్టపడిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారు, మేము ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళకు ఫోన్లు పోతాయి ఎమ్మెల్యే ద్వారా లేకపోతే వాసన్న ద్వారా, వాళ్ళకు మళ్ళా ప్రెషర్ పెడతారు. మీ వైసీపీ వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టండి అని. ఇప్పటికైనా టీడీపీలో ఉండే వాళ్ళు కళ్ళు తెరచండి. ఎందుకంటే ఇలాంటి మీకు ప్రెస్ మీట్ పెట్టండి అని వాళ్ళు చెప్పడము, మీరు పెట్టడము కరెక్ట్ కాదు. ఎందుకంటే పదవులన్నీ వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచరులకు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కొడుకుకు కడప వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం చైర్మన్ ఇవ్వడం, ఇది మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు వీధులు తిరుగుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీకైతే మీరు చేతి నుంచి ఖర్చు పెడుతున్నారు, మీకు పదవులు లేదు, మీకు వాల్యూలు లేవు. పోస్టులు, వాల్యూలు వాళ్ళ కొడుకులకు, వాళ్ళ బంధువులకు, దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళు అరకట్టుతున్నారు. ఇప్పుడు ఏ రూపంగా వాళ్ళ కొడుకుకి వీళ్ళు చైర్మన్ పోస్ట్ ఇచ్చారో, ఏ ఆరాధన మీద ఇచ్చాడో, ఏ ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చారో తెలియదు. ఏ ప్రెస్ మీట్ ఆయన పెట్టాడు, యాడైనా తిరిగింది మేము చూడలే, పార్టీ కోసం కష్టపడింది అస్సలు చూడలే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి, టీడీపీ కార్యకర్తలు మీరు కళ్ళు తెరిచి ఈ విషయాన్నంతా గమనించి కడపకి కాపాడుతానంటున్నారు, మీరు ఏం కాపాడడం లేదు. కడపలో ఇంకా చెప్పాలంటే మీ మేడం ఎమ్మెల్యే గారే గాంజాకి ప్రమోట్ చేస్తున్నారు. ఒక విధంగా చూడాలంటే అసెంబ్లీలో మాట్లాడితే గాంజా గురించి, మీడియాలో మాట్లాడితే గాంజా గురించి. మొన్న నేను ఒక 6 నెలల ముందు నెల్లూరుకి పెళ్లి ఉంటే వేరే వాళ్ళు మా బంధువులది పోయినా, ఆడ అందరూ నాతో కలిసి ఏంది మీ ఎమ్మెల్యే గారు, కడప ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అదే మాట్లాడతారు గాంజా గురించి, ప్రెస్ మీట్లో అదే మాట్లాడతారు. మా నెల్లూరు నుంచే చాలా మంది పిల్లలు గాంజా అమ్మే వాళ్ళు మీ కడపకి పోయి అమ్మే వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే కడపలో
చుట్టుపక్కల నుంచే అంటే చిత్తూరు డిస్టిక్ కానీ, అనంతపురం డిస్టిక్ కానీ, నెల్లూరు డిస్టిక్ కానీ ఇలాంటి పక్కన నుంచి వచ్చి కడపలో గాంజా అమ్మిపోతున్నారు. మీ ఎమ్మెల్యే గారే దానికి ప్రమోట్ చేస్తున్నారు. మళ్ళా మీరేం చెప్తున్నారు? వైసీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే మీరు వచ్చి ఇప్పటికి 20 నెలలు అవుతుంది. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నారు మీరు. వైసీపీ వాళ్ళు అండి. 20 నెలల్లో మీరు చేసింది ఏంటి, సాధించింది ఏంటి, మీరు చేసింది ఏంటి అని చెప్పకుండా మీరు ఇప్పుడు కూడా అంటే 5 సంవత్సరాలు కూడా మీరు ఏం చెప్తారంటే వైసీపీ వాళ్ళు గతంలో ఇది చేశారు అంతే. మీరు చేసింది ఏమీ లేదు. కేవలం వైసీపీ వాళ్ళ పడి మీద వస్తున్నారు. మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసిందంటే దాన్ని చెప్పండి. ఇప్పుడు గాంజా గురించి చెప్తున్నారు మీరు. మన వైసీపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఏం చేయక వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటేనే కూడా మీరు కేసులు పెడుతున్నారు. అంటే 20 నెలల నుంచి మీరు వచ్చి వైసీపీ వాళ్ళు నిజంగా గాంజా ఏదైనా చేస్తుంటే మీరు ఎందుకు కేసులు పెట్టిలా? మీరు తప్పు కేసులు పెడుతున్నారు, వాళ్ళకు జైలు పాలు చేస్తున్నారు. ఇది జరుగుతానంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇది కేవలం తప్పు. మీరు మాట్లాడేది తప్పు. మీది ఒకటి టూల్ కిట్ ఉంది. మీ మీద ఏదైనా మాట వస్తే 4 10 మందికి ఫోన్లు చేస్తారు. ఆ టీడీపీ కార్యకర్తలకి హింసిస్తారు. మీకు ప్రెస్ మీట్ వంటి ఇస్తారు. అది కడప ప్రజలకి అందరికీ తెలుసు. వీళ్ళు ఎంత ప్రెస్ మీట్ చెప్తున్నా, ఎంత వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా ఈ రోజు మీ మాట నమ్మే పరిస్థితులు కడప ప్రజలు లేరు, అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు కడప పరిస్థితి ఎట్లా ఉందంటే వ్యాపారం లేక సత్తన్నారు, భవనీలు కాక వెళ్ళాడుతున్నారు. ఏం వ్యాపారం లేదని. మీరు ఏదైనా వెంచర్ వేయాలన్నా కూడా మీ ఏటికి మీ భయానికి ఒక లేటు వేయలాగా ఉన్నారు. ఈ 20 నెలల్లో ఏ ఒక వెంచర్ కడపలో పడలే, వ్యాపారం జరగడంలే. దాదాపు కడపలో 500 నుంచి 600 ఇల్లులు కొన్ని అమ్మాలని పెట్టి ఉన్నారు. ఒక ఇల్లు అమ్ముకోవడంలే. కేవలం మీ వల్ల మీ భయంతో ఏదైనా మేము ఈరోజు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసి కొంటామంటే అది ఆగిపోతుంది అని భయంతో ఈరోజు కడప ప్రజలు భయపడుతున్నారు. అలాగే మీరు వసూలు చేసే దండాన్ని చూసి కడప బిజినెస్ మ్యాన్స్ అంతా భయపడుతున్నారు. సో మీ పద్ధతిని మార్చుకోవాలా అని మేము మీకు చెప్తున్నాం. ప్రత్యేక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత దినంలో టీడీపీ కొంతమంది వ్యక్తులు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏదో ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టు, వాళ్ళేదో ఏదో మంచి కార్యం చేస్తే వైసీపీ వాళ్ళు అడ్డపడుతున్నట్టు, ప్రజా సంక్షేమం అన్నట్టుగా కీలక నిందలు వేయడం, జిలానీ భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా ఆక్షేపం. మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమీ లేరు. కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు మీ క్యాడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. జిలానీ బాషా గారిని ఏమైతే అన్నారో అది మీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళే తీసి వీడియోలలో పెట్టారు. కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురద వెళ్ళే కార్యక్రమం వైసీపీ ఎప్పుడు లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి. మీరు 2 సంవత్సరాలు వ్యవధైంది. ఇంతవరకు మీరు ఇచ్చిన హామీలలో ఏది ఒక్కటే కానీ ప్రజలకు అందించిన దిశగా మీరు ముందుకు కొనసాగలేదని ముందుగా గుర్తు చేసుకోవాలి. ప్రజలకు ఏదో మేమేదో చేస్తాం, మేలు చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే, మేము అర్థిస్తాం. కానీ ప్రజల యొద్ద నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీకి అందిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయాలి, ప్రజలు సీసీ కెమెరాలు పెట్టించకూడదు, ప్రజలు అనేక దుర్మార్గాల్లో వాటిల్లో అణగారిపోవాలని చెప్పి వైసీపీ ఎప్పుడు ఆలోచించదు. ఇది మీరు ఊరికే మా మీద బురదల్లే కార్యక్రమం మానుకోవాలి. ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం మన పార్టీ పనిచేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా అంజదన్న గారు కరోనా టైంలో 2 సార్లు కరోనా మహమ్మారిని ఆయన అంటినప్పటికీ ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అంజద్ బాషా గారు. కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల్లో దాక్కున్న పరిస్థితి. ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? ఆ రోజు మేమేదో ప్రజల నుంచి వసూలు చేశామంటున్నారు. ఏదో ఒక ఫోటో చూపించి, మాస్కులు కట్టుకొని ఉన్న ఫోటో చూపించి వీళ్ళ కాడ మీరు డబ్బులు వసూలు చేసుకోలేదా? ఫోటో అన్న మాట్లాడిందా?
కానీ ఫోటో ఏదన్నా ఫోటో అన్నా మాట్లాడింది, కానీ ఫోటోలో ఉన్నవారు మూతికి మాస్కులు కట్టుకున్నారు. వాళ్ళు మాస్కులన్నా తీసింటే ఫోటో మాట్లాడిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బురద జల్లే కార్యక్రమము. మీరు చేతనైతే ప్రజలకు సేవ చేసే దిశలో చేయండి. మా అంజద్ భాషన్న గారు ఆయన చేసిన సేవ, ఆయన ప్రాణాలకు సైతం తెగించి ఆ మహమ్మారిని ఎదిరించేందుకు ప్రజల్లో తిరిగి అనేకులకు ఆహారాన్ని, మెడిసిన్ని అందించిన పరిస్థితి. ఆ రోజు మీరు ఎక్కడ దాంకొని ఉన్నారు? ఆ రోజు ప్రజలు మీకు కనపడలేదా? ప్రాణాలకు భయపడి ప్రపంచం యావత్తు గడగడలాడుతున్నది. మేము ఎవరిని భయపించి దందాలు వసూలు చేయలేదు. ప్రపంచమే గడగడలాడుతున్నది ప్రాణాలకు భయపడి. అప్పుడు ఎవరు భయపడతారండి మేము బెదిరిస్తే భయపడేదానికి? ఇలాంటి అల్లెగొల్లు కథలు, ఊరికే కాకమ్మ కథలు చెప్పి ప్రజల్ని పక్కదావ పట్టించే కార్యక్రమం మానుకోండి. ఇప్పటికీ నిబద్ధత ఉంటే మాకు నిబద్ధత గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటారు. ఈ క్రమశిక్షణ ఏందో ప్రజలకు యావత్తు తెలుసు. టీడీపీ పార్టీ యొక్క క్రమశిక్షణ. ఈరోజు మాతృత్వం అంటే ప్రపంచం యావత్తు ఆ తల్లి యొక్క ప్రేమను కనుకుంటుంది. పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. కానీ ఏ తల్లికి లేని గుణం ఒక జీవికి ఉన్నట్టు, ఒక పాము తన బిడ్డను తానే సంపుకు తిన్నట్టు ఆకలేస్తే, ఈరోజు మీ పార్టీలో మీ పిల్లల్ని మీరే సంపుకు తినే కార్యక్రమం జరుగుతుంది. అందుకనే పార్టీ మీకు వ్యతిరేకం ఉంది. మీ వ్యక్తులే మిమ్మల్ని అర్పించడం లేదు. మీకు ఇంట్లోనే కుంపటి రగులుతుంది. అవి చూసుకోండి. ప్రజలకు సేవ మళ్ళా చేద్దురు. మీ ఇంట్లో రగిలే కుంపటను సరి చేసుకునే కార్యక్రమం చేయండి. విషపురుగులాగా తన పాము తన బిడ్డల్ని చంపుకొని తిని తన ప్రాణాలు కాపాడుకునే ధోరణిలో ప్రవర్తించకుండా మీ కార్యకర్తలకు మేలు చేసే దిశలో ఈరోజు దిలానా బాషా గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయనకేమో కిడ్నీ వ్యాధో, లేకుంటే ఇంకొక లివర్ డ్యామేజో, ఇంకొక వ్యాధి వచ్చి ఆయన వల్ల స్ట్రెస్, ఒక ప్రెషర్ గురై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన ఇబ్బంది పాలైనాడు. అది ఆ ట్రస్ట్ ఎవరి వల్ల వచ్చింది? మీరు ఒత్తిడి చేయడం వల్ల, మీరు మానసికంగా, అది మీడియా ముఖంగా అందరికీ తెలుసు. మీరు ఒత్తిడి చేయడం వల్ల మీ ట్రస్ట్ ఒత్తిడి చేసి ఆయన 10 లక్షలు కడితేనే లేకపోతే మీ అంతు చూస్తామని బెదిరించడం ద్వారా ఆయనకు ఆ యొక్క ఆలోచనతో ఆయనకు ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ రావడం. ఇది మీ వల్ల కాదా? ఆయన నిస్వార్థంగా టీడీపీని నమ్ముకొని ఎంతో ప్రజాసేవ చేసిన ఒక నాయకుడు. అలాంటి వ్యక్తిని మీరు హింసిస్తే ఇంకా మిగతా అన్యులైన ప్రజల్ని ఏ విధంగా చూస్తారు, మిగతా వారిని ఏ విధంగా హింసిస్తారు అనేది ప్రపంచ కడప ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక్కడైనా ఒక నిబద్ధత కలిగి, ఒక ప్రేమ కలిగి ప్రజలతో నడుచుకుంటే మనుగడ అనేది సాగుతుంది. ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా అద్దంలో చూసిన ద్రాక్ష లాగా ఉంది. ఆ ద్రాక్ష తినేది లేదు ప్రజలు, ఆ కడుపు నిండేది లేదు. మీరు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు అన్నట్టు ప్రజలు నిర్ధారించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైనా ప్రజలతో మన్ననగా ప్రేమతో కొనసాగితే బాగుంటుందని మీడియా ముఖ్యమంత్రి